న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మాధాపూర్ లో గల ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి అని అన్నారు. ఇక ఈ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తుమ్మిడికుంట FTL బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూల్చివేసినట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కలిసి కూల్చివేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక చెరువులోని FTLలో 1 ఎకరా 12 గుంటల్లో, అలాగే బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ను నిర్మించినట్లు హైడ్రా కమిషనర్ వివరించారు. ఇక ఈ నిర్మాణానికి GHMC నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవన్నారు. గతంలో అనుమతుల కోసం ప్రయత్నించినప్పటికీ అనుమతులు రాలేదన్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందని చెబుతున్నారని, కానీ అలాంటి స్టే ఏదీ లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఇక స్టే ఇచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ రోజు మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు తీర్పును పాటిస్తామని తెలిపింది. ఇక చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ లోని మాధాపూర్ లో గల ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి అని అన్నారు. ఇక ఈ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తుమ్మిడికుంట FTL బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూల్చివేసినట్లు రంగనాథ్ తెలిపారు. ఇక హైడ్రా, GHMC, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కలిసి కూల్చివేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక చెరువులోని FTLలో 1 ఎకరా 12 గుంటల్లో, అలాగే బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ను నిర్మించినట్లు హైడ్రా కమిషనర్ వివరించారు. ఇక ఈ నిర్మాణానికి GHMC నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవన్నారు. గతంలో అనుమతుల కోసం ప్రయత్నించినప్పటికీ అనుమతులు రాలేదన్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చిందని చెబుతున్నారని, కానీ అలాంటి స్టే ఏదీ లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఇక స్టే ఇచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ రోజు మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు తీర్పును పాటిస్తామని తెలిపింది. ఇక చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చేసినట్లు తెలిపింది.